నమస్తే మాస్టర్స్ అందరికి. ముందుగా మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడంకు నా ప్రణామాలు. అలాగే మహాతార్ ఫౌండేషన్ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ కు, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి ఎంతో అద్భుతంగా ప్రతిరోజు సజ్జన సాంగత్యం స్వాధ్యాయం జరుగుతూ ఉంది. సో నాకు ఇందులో ఈరోజు అవకాశం మరి మేడం గారి ద్వారా రావడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకుని మరి మనందరం కూడా ఇంకొక విషయం పైన పత్రిజీ మనకు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఇంకొకసారి చర్చించుకుందాం మాస్టర్. మరి ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి వశిష్ఠామృతం, శ్రీ వశిష్ఠామృతం. ఇది మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో మరి భజగోవిందము, మరి భగవద్గీత, శ్రీకృష్ణామృతం ఎలాగ అందించారో వశిష్ఠామృతం కూడా మరి పత్రిజీ మన ముందుకు తీసుకొచ్చారనమాట. సో యాక్చువల్ గా దీని సముద్రాల లక్ష్మణయ్య గారి చేత మరి చక్కగా దీన్ని గ్రంథస్థం చేయించడం జరిగింది. ఎందుకంటే వశిష్ఠామృతం వచ్చేసి చాలా పెద్ద గ్రంథం. అది దాదాపు 3200 శ్లోకాలు ఉన్నట్టు ఉంటాయి. ఆ గ్రంథం చాలా పెద్దది. ఆ సో వశిష్ఠ హృదయం అని, వశిష్ఠామృతం అని, అలాగే యోగ వాసిష్టం అని ఈ పేర్లన్నీ దీనికే. ఇదంతా కూడా ఏంటంటే వశిష్ఠ మహాముని మరి శ్రీరామచంద్రులకి ఉపదేశం ఇచ్చారు. ఎలా అయితే భగవద్గీతని యుద్ధ సమయంలో మనకి అర్జునుడికి శ్రీకృష్ణ భగవానులు ఎలా అయితే ఉపదేశించారో, మరి అప్పుడు కూడా ఆయన వైరాగ్యంలో నేను యుద్ధం చెయ్యను అని చెప్పి అకర్ముడిగా ఉండిపోయి అందరినీ చూసి తాతల్ని తండ్రుల్ని నేను చెయ్యను యుద్ధం అన్నప్పుడు ఆయన్ని కర్తవ్యోన్ముఖుణ్ణి చేయడానికి భగవద్గీతను బోధించి మరి ప్రతిఫలాపేక్ష లేకుండా, నువ్వు కర్తృత్వ భావం లేకుండా యుద్ధం చేయించి మరి ధర్మ యుద్ధం చేయించి ధర్మ ప్రతిష్టాపన చేయించారు. అది మనకి శ్రీకృష్ణామృతం రూపంలో మనము తెలుసుకున్నాము. మరి ఇక్కడ వశిష్ఠ గీతలో కూడా ఏంటంటే మరి శ్రీరాముల వారు విద్యాభ్యాసం చేస్తారు. 7 సంవత్సరాల వయసులో వశిష్ఠాశ్రమంలో చేసి 12 సంవత్సరాలకే అన్ని విద్యల్ని నేర్చుకుంటారు అన్నదమ్ములందరూ కూడా. సో విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత ఆయన తీర్థయాత్రలకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో మొత్తం తన దేశం మొత్తం వెళ్ళి మరి ముని ఆశ్రమాలకు కానీ, ఇంకా వేరే ఋషుల ఆశ్రమాలకి, తీర్థాలు అన్ని టెంపుల్స్ దగ్గరికి అన్నిటికీ పిలిగ్రిమేజ్ వెళ్ళి అన్ని చూసొస్తారు. ఆ టైంలో ఆయన వెళ్ళిన ప్లేసెస్ లో ఇదంతా చూసిన తర్వాత బుద్ధుడు ఏ విధంగా అయితే ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఆయనకి ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా నలిగిపోవడం, జనాలు దుఃఖాల్లో ఉండటం ఇవన్నీ ఎలా కనిపిస్తాయో శ్రీరాముల వారికి కూడా ఆ 12 సంవత్సరాల వయసులో ఆయన విద్యాభ్యాసం తర్వాత పిలిగ్రిమేజెస్ కి వెళ్ళినప్పుడు ఇదంతా చూసినప్పుడు తీర్థయాత్రలకి ఆయనకు అలాంటి వైరాగ్యం వస్తుందన్నమాట. ఇంకా ఎందుకు ఈ శరీరం ఉండేది కాదు, ఇది ఈ కీర్తి ప్రతిష్టలు మరి యవ్వనము ఇవన్నీ కూడా పోయేవే కదా, ఇంకా దేనికోసము ఇదంతా అన్న ఒక వైరాగ్య భావన వస్తుందన్నమాట. సో వచ్చినప్పుడు ఆయన ఎట్లా అంటే చివరికి అసలు నేనెవరిని, ఈ సృష్టి ఏంటి, ఈ సృష్టితో నాకున్న సంబంధం ఏంటి, ఇదంతా తెలిసే వరకు కూడా నేను ఇంకా ఆహారం కూడా ముట్టను అన్న స్థాయికి వెళ్ళిపోయి ఆయన చిక్కి శల్యమైపోయి మరి అట్లా అవుతారనమాట. అయిన తర్వాత ఆ టైంలోనే విశ్వామిత్రుల వారు కూడా మరి శ్రీరాముడిని తీసుకువెళ్తానని చెప్పి దశరథ మహారాజును అడుగుతారు రాక్షస సంహారం కోసం. అడిగినప్పుడు అసలు పరిస్థితి చూస్తుంటే శ్రీరాముడు ఆహార పానీయాలు కూడా సరిగ్గా తీసుకునే స్థితిలో లేరు. ఆయనంతా కూడా ఒకలాంటి ఈ భావనలో, వైరాగ్య భావనలో ఉండిపోయి ఉన్నారు. మరి ఆయన్ని ఒక సరైన ఏంటి ఒక ఉపదేశం ఇప్పించి గురువులందరి చేత మరి ఆయనకున్న ఆ యొక్క భావనలన్నిట్లో నుంచి బయటకు తీసుకురావాలి వైరాగ్య భావనలో నుంచి అనేసి వశిష్ఠుల వారికి కూడా కబురు పంపించినప్పుడు సో వశిష్ఠుల వారు మరి అలాగే విశ్వామిత్రుల వారు అట్లా మరి శ్రీరాముడికి బోధన చేస్తారనమాట. అక్కడ మనకి గీతా ఉపదేశంలో ఒక నారాయణుడు నరుడికి ఉపదేశిస్తే ఇక్కడ స్వయంగా నారాయణుడే మరి ఒక శాపవశాత్తు ఆయనకి ఏంటంటే మనకి తెలుసు మామూలుగా విన్నాము. ఆయనకి ఏంటంటే నరుడుగా పుట్టి ఇవన్నీ మర్చిపోయి మరి భార్యా వియోగంతో దుఃఖం అనుభవించడం ఇవన్నీ కూడా ఒక భృగు మహర్షి శాపం ఉంటుంది.
ఆయనేంటంటే ఆ దేవదానవుల యుద్ధం జరిగినప్పుడు దానవులందరూ కలిసి భృగు మహర్షి భార్యని ఆశ్రయించినప్పుడు ఆవిడ శరణు ఇస్తుందనమాట. ఇచ్చి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టి ఉన్నప్పుడు మరి విష్ణు సంహారం చేసినప్పుడు మరి వాళ్ళని అంతమందిని వదిలేస్తే ఎట్లాగా అని చెప్పి ఆయన భార్యని వధించి తర్వాత రాక్షసులను వధిస్తారు. అప్పుడు భృగు మహర్షి భార్యావియోగం నాకు కలిగించావు గనక నీకు కూడా భార్యావియోగం కలుగుతుంది అనేసి ఆయన శపిస్తారు. అట్లాగే ఇంకో శాపం కూడా మనందరికి తెలుసు. బృందాదేవి ఎవరైతే ఉందో జలంధరుడు భార్య. మరి ఆయనేమో రాక్షసుడు, ఈవిడేమో చాలా మహాపాతివ్రత్యం ఉన్న ఆవిడ. ఆవిడకి కూడా పూర్వజన్మల్లో గోలోకంలో ఉన్న బృంద ఆవిడ పేరు. ఆవిడ శ్రీ మహావిష్ణువుని కోరుకుంటుంది. అయితే భర్తగా కాదు మామూలుగా ఇష్టంగా కోరుకుంటుంది. దాని వలన ఏంటంటే ఆ కోరికని ఆయన ఈ జన్మలో తీర్చారు. బృందాదేవిగా ఉన్నప్పుడు మరి జలంధరుడు ఆ పాతివ్రత్యంతోటి ఆయన శక్తిని సంపాదించాడు. సో, ఆవిడ కోరిన ప్రకారమే కొంచెం ఆవిడని అలా పాతివ్రత్య మహిమ పోయిన తర్వాత ఆయన పోతాడనమాట. జలంధరుడిని చంపడం తేలికవుతుందనమాట. ఎందుకంటే ఆ శక్తి మొత్తం ఆవిడ దగ్గర ఉంది. ఆవిడ శక్తే ఈయనకొస్తుంది గనక మరి ఆవిడేమో లోకకంటకుడు భర్త అయినా గాని తనకి కావాలనుకుని అతను ఉండాలి అన్న ఒక ఇదిలో భ్రమలో ఉంది. సత్యాన్ని గ్రహించలేక. సో, అప్పుడు బృ బృందాదేవి తెలియక విష్ణుమూర్తికి కూడా అలాగే నువ్వు నన్ను ఇలా చేసావు గనక నీకు కూడా భార్యా వియోగం కలుగుతుంది అని దుఃఖిస్తావు అని జెప్పి. అట్లాగా అన్ని శాపాల్ని కూడా తీసుకొని మరి రామావతారంలో ఆయన మనిషి మామూలుగా సహజంగా ఎలాంటి బాధలుంటాయి వాటినన్నీ అనుభవిస్తూనే ఆయన తను నారాయణ అవతారము అన్నది గుర్తు తెచ్చుకోకుండా అది ఒక లేయర్‌గా ఆయన ఉంచేస్తారనమాట. కృష్ణుడిలాగా కాదు రామావతారం వచ్చేసి మనందరికి తెలుసు. సో, ఇక్కడేంటంటే మరి రాముడికి ఆహ్, ఆ అజ్ఞానం అనేది ఆయనకు కూడా కొంత టైం అలా ఆవహించి, ఆ రూపేణ మనకి వశిష్ఠుల వారి చేత, మరి మిగతా ఋషులందరి చేత మనకి వినే భాగ్యాన్ని కల్పించారనమాట. ఎందుకంటే వాళ్ళ శాపాలు కూడా దైవ అది దైవజ్ఞులు వాళ్ళ శాపం కూడా మనకి వరమే అవుతుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వశిష్ఠామృతం సందర్భంగా మరి ఎంతో అద్భుతంగా మనకి వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు, మిగతా మహర్షులు అందరూ కూడా మరి దాదాపు చాలా రోజుల పాటు జరుగుతుంది. భగవద్గీత వచ్చి ఆ యుద్ధ సమయంలో కొంచెం ఫాస్ట్‌గా జరిగినట్టుంటుంది. 700 శ్లోకాల్లో. ఇది కొన్ని రోజుల పాటు జరుగుతుందనమాట. ఆ సభలో మన దశరథ మహారాజే సభలో ఏర్పాటు చేస్తారు. ఆ టైంలో దేవతలందరూ కూడా వింటారు అని చెప్పేసని అంటారనమాట. సో, అట్లాగా మరి తత్వజ్ఞానం ద్వారా మరి మోక్షం పొందడమే మరి జీవిత లక్ష్యమని మన భారతీయ వేదాంతం కూడా అదే చెప్తుంది. సో, వేదాంతం అంటే కూడా వేదాల యొక్క అంతంలో అంటే వేదాలు అనేవి మనకి ఎవరు రాసినవి కాదు. ఇవన్నీ శృతులు, స్మృతులు అని అంటారు. మహర్షులు ఎవరైతే ధ్యానంలో వాళ్ళకి వాణిలాగా వినిపించింది. సో, అవన్నీ కొన్ని క్రతువుల రూపంలో, యజ్ఞాల రూపంలో ఇవన్నీ రూపంలో ఉంటాయి. ఈ వేదాలన్నీ కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఈ వేదాలన్నీ. క తర్వాత దానిలో అంతంలో వచ్చిందేంది అంటే మనకి ఉపనిషత్తులు. సో, వేదాంతంలో మనకు వచ్చింది ఏది అంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారమంతా కూడా వేదాల్లో ఏదైతే మనకి క్రతువులు ఇవన్నీ చెప్పారో అంటే జనన మరణ చక్రంలో ఎన్నో జన్మలు తీసుకున్న ఆత్మలు కొన్ని అవన్నీ చేసేసి వచ్చిన తరువాత మరి ఇది ఏంటి ఇదంతా నేనేంటో తెలుసుకోవాలి. ఆహ్, మన తత్వం అంతా కూడా అంటే విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న చైతన్యము, ఆ పరమాత్మ తత్వమే అన్నది మనకి వేదాల్లో, శ్లోకాల్లో అన్నిట్లో వస్తుంది. సో, ఆ వచ్చిన దాన్ని వేదాలు పఠించిన తరువాత అది ఏంటి మనం ఇప్పుడు థియరీ చదువుతాము. థియరీ చదివిన తర్వాత ప్రాక్టికల్ చెయ్యాలి. ప్రాక్టికల్ చేయాలంటే ల్యాబ్‌లో కూర్చొని ఎక్స్‌పెరిమెంట్ ఎలా చెయ్యాలో, ఉపనిషత్తుల దగ్గరకొచ్చేసరికి ఆ సారాన్నంతా కూడా మరి అది గ్రహించడం ఎలాగా? మొత్తం అంతా విష్ణు తత్వమే అన్నది మరి ఆత్మతత్వాన్ని తనని గురించి తను తెలుసుకోవాల్సిన దాన్ని ఋషులు గురువుల సమీపంలో మరి శిష్యులందరూ కూర్చొని మరి వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మరి ఉపనిషత్తుల రూపంలో మనకి అందించడం జరుగుతుందనమాట. ఆ గురువు శిష్యుల సంవాదము అండ్ వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారనమాట. ప్రతీదీ కూడా ఒక ఎక్స్‌పెరిమెంటల్ వేలో ఉపనిషత్తులు ఇవన్నీ మనకు వచ్చిన నిరాలంబన ఉపనిషత్తు గాని, ఈశావాస్య ఉపనిషత్తులు గాని, ఇవన్నీ కూడా అట్లాగే వచ్చాయి. అది వేదాంతం. అంటే వేదాల యొక్క సారమంతా కూడా మనకు ఉపనిషత్తుల్లో చెప్పబడి,
ఆ ఉపనిషత్తుల్లో మరి ఆత్మ తత్వాన్ని మనం ఎలా గ్రహించాలి? సాధన ఎలా చెయ్యాలి? అని మనలోకి మనం ప్రవేశించి, ఆ అంతరంగంలో మనల్ని మనం అన్వేషించిన తర్వాత, మరి మనల్ని మనం తెలుసుకోవడమే అన్నీ తెలుసుకోవడం. ఆత్మ తత్వాన్ని ఏదైతే తెలుసుకుంటామో, ఇంకా అక్కడికి మరి ఆ అన్వేషణ అనేది మరి హ్మ్. మనమే బ్రహ్మ, ఆత్మే పరబ్రహ్మము, మరి ఆ జీవుడే దేవుడు అన్నది సత్యాన్ని తెలుసుకుంటారనమాట. ప్రయోగపూర్వకంగా అక్కడ మనము చేసి. ఇక్కడ మనకి భారతీయ వేదాంతం చెప్పేదేంటంటే, ఈ విద్యలన్నిటిల్లో కూడా బ్రహ్మ విద్యకే అగ్రతాంబూలం. బ్రహ్మ విద్య ఇదే. మిగతా విద్యలన్నీ చెప్పారు. ధనుర్వేదము, ఈ విద్యలన్నీ కూడా మనకి తెలుసు. అలాగే మరి ఆహ్, దీనికి సంబంధించిన ఆయుర్వేదము అన్ని విద్యల్లోకి ఇదేంటి అగ్రతాంబూలం బ్రహ్మ విద్య అనమాట. ఆధ్యాత్మ విద్య విద్యానాం అంటారు. అంటే విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను అని చెప్పి శ్రీకృష్ణుడంటాడు. విద్యలన్నిటిలోకి నేను ఆధ్యాత్మిక విద్యను అని చెప్తాడాయన. మరి మనకి ఇవి వశిష్ఠామృతంలో ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో 32,000 శ్లోకాలుంటాయి. దీన్ని వాసిష్ఠ రామాయణం అని జెప్పేసని అంటారనమాట. మరి అలాగే దీంట్లో 6 ప్రకరణాలుంటాయి. 6 ప్రకరణాల్లో ఫస్ట్‌ది వైరాగ్య ప్రకరణం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు తీర్థయాత్రలన్నీ చేసిన తర్వాత, అందరిని చూసిన తర్వాత అశాశ్వతం ఏది, శాశ్వతం ఏది అంతా అశాశ్వతంగా కనిపిస్తూ ఉంటుందనమాట ఆయనకంతా కూడా. సో, అది వైరాగ్య ప్రకరణం. తర్వాతొచ్చేసి ముముక్షు ప్రకరణం అని చెప్పి ముముక్షు వ్యవహార ప్రకరణం. ముముక్షు అంటే మనకు తెలుసు. ఎవరైతే వైరాగ్యము వచ్చి ఈ ప్రపంచం ఏంటి? ఈ ప్రపంచంతో నాకున్న సంబంధం ఏంటి? ఈ చావు పుట్టుకలేంటి? నిద్ర ఏంటి? చనిపోయిన తర్వాత ఏమవుతాము? మరి స్వర్గ నరకాలేంటి? ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలుంటాయి మనకి. సో, ఆ ప్రశ్నలు ఉండడమే మనకి ఆధ్యాత్మిక విద్యలోకి ప్రవేశించటానికి ఒక అర్హత అనమాట. ఏంటంటే, ఒక సరైన ప్రశ్న గాని, ఆ లోపల ఆ గుబులు వచ్చి మనకి నేను తెలుసుకోవాలి అన్న తపన ఎప్పుడైతే మనకు మొదలవుతుందో, శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు గురువు అప్పుడు ప్రత్యక్షమవుతాడు. లేనప్పుడు ఈ క్వెషన్‌లేమి లేనప్పుడు చెప్తే నాకసలు అవసరమే లేదనంటారు. సో, మరి ఎప్పుడైతే రెడీగా ఉంటామో గురువు అక్కడ మరి రావడం జరుగుతుంది. ఆ గురువు ద్వారా ఆ గురువు కూడా ఏంటంటే, మనకి మనమే దానికి ఆయనకున్న అనుభవ జ్ఞానాన్ని మనకి చెప్పి, మనకి మనమే ఆత్మాన్వేషణ చేసుకొని సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్తారు గురూపదేశంలో. సో, ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో అదంతా కూడా మరి ముముక్షువు ఎలా ఉండాలి? ఏం చేయాలి? మరి ఏ సాధన చెయ్యాలి? అనేసి మనకు ఆ వశిష్ఠుల వారు రాముడికి చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఉత్పత్తి ప్రకరణం వచ్చేసి దీనిలో ఈ సృష్టి అంతా కూడా ఎలా జరిగింది? మరి ఈ స్థితి ఏంటి అనేది స్థితి ప్రకరణంలో, ఆ ఉపశమన ప్రకరణంలో కూడా మరి ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడం ద్వారా మరి ఏ విధంగా దుఃఖ ఉపశమనం ఎలా జరుగుతుంది అనేది ఈ 5వ ప్రకరణంలో, అలాగే నిర్వాణ ప్రకరణంలో మరి ముక్త స్థితి, జీవన్ముక్తుడు ఎలా మరి ఉంటాడు? ఒక జనక మహారాజులాగా, మరి ఒక శ్రీకృష్ణుడిలాగా, మరి ఆళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? మరి అది ఎలా సాధ్యమవుతుంది అన్న ఈ 6 ప్రకరణాల్లో కూడా మనకి చక్కగా చెప్పడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనకి పత్రిజీ ఏం మనకేం చెప్తారంటే శ్రీరాముల వారు విషాద వైరాగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టే ఈ మరి వశిష్ఠ గీత, యోగ వాసిష్టం అనేది వశిష్ఠుల వారు అందించిన జ్ఞాన బోధే ఈ యోగ వాసిష్టం అని జెప్తున్నారు. సో, మరి ఆ భగవద్గీతకి కూడా యోగ వాసిష్టము మూల గ్రంథం అని చెప్పుకోవచ్చు అని మనకి పత్రిజీ ఇందులో ఇచ్చారు. ఎందుకంటే భగవద్గీతలో ఉన్న కొన్ని శ్లోకాలు మనకి వశిష్ఠ గీతలో కూడా కనిపిస్తాయి. అంటే ఇక్కడికొచ్చేసరికి వశిష్ఠ గీత జరిగిందేమో త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో జరిగితే మరి భగవద్గీత వచ్చి ద్వాపర యుగంలో జరుగుతుంది. సో, అక్కడ మనకి మరి వశిష్ఠామృతం రాసింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. మనకి భగవద్గీత రాసింది వేదవ్యాసుల వారు. ఆయన చూసి ఇదంతా కూడా దాన్ని గ్రంథస్థం చేస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశ సారం అంతా కూడా వ్యాసులే కదా రాసింది. మహాభారతంలో రాసిన వ్యాస మహర్షి ఎలా రాసారో, అలాగే వశిష్ఠామృతం, వశిష్ఠ గీత కూడా మరి బాలకాండలో ఏదైతే ఈ 12 సంవత్సరాల వయసులో జరిగిన ఈ బాలకాండ గురించి మరి మామూలు రామాయణంలో వచ్చేసి వశిష్ఠ అమృతం గురించి ఉండదు. ఎందుకంటే
వాళ్ళ బాలకాండ మొత్తం కూడా ఆ తర్వాత అరణ్యకాండ ఇవన్నీ జరుగుతాయి. సో, ఇది మరి ఈ ఆత్మజ్ఞానం గురించి అందులో పెడితే ఇది చాలా పెద్ద గ్రంథం అయిపోతుందని వాల్మీకి మహర్షి వారు తర్వాత పెట్టడం జరుగుతుందనమాట. ఆయన ముందే దీన్ని వశిష్ఠ మహర్షి బోధించేటప్పుడే తర్వాత వేదవ్యాసుల వారు మరి దీన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించే విషయాన్ని కూడా ఆయన ముందే ద్రష్టలు కదా ఋషులు. సో, కొన్ని వైరాగ్య అభ్యాసాల గురించి, అలాగే ఆత్మ గురించి, మరి కర్మలు ఎలా చేయాలనే దాని గురించి, కర్మ, జ్ఞానం గురించి ఈ 2 కూడా మరి చక్కగా బోధించడం జరుగుతుందనమాట. అందులోవి మనకి ఇందులో కూడా చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయన్నమాట ఇందులో. సో, మరి అట్లా మనకి ఇవ్వడం జరిగింది అని చెప్తూ పత్రిజీ ఏం చెప్తున్నారంటే, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ 3 మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో త్రిరత్నాలు. సో, మరి వశిష్ఠుల వారు కూడా మనకి ఓవరాల్‌గా చూసుకుంటే వశిష్ఠామృతంలో మనకి ఇచ్చిందేంటంటే, మన కర్మలే మన దైవాలు. మనం ఏదైతే కర్మని చేస్తున్నామో ప్రస్తుత సమయంలో వాటిని దైవాలుగా మనము దాన్ని 100% కర్మల్ని చేస్తున్నప్పుడు పూర్వజన్మ పాపము, పుణ్యము ఇవి మరి విధివ్రాత ఇవన్నీ కూడా ఏమీ లేవు. అదృష్టము, దురదృష్టము అలాంటివి ఏమీ లేవు. సో, పూర్వజన్మ కర్మ ఇవి కూడా మనము ప్రస్తుత జన్మలో పురుష ప్రయత్నం ద్వారా ఎప్పుడైతే బాగా మరి దాన్ని నిర్ణయించుకొని మనము చేస్తామో, సాధన చేస్తామో, సో, మరి ఆ జ్ఞానం ద్వారా మరి శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు ఆ పూర్వజన్మ కర్మలు కూడా దగ్ధమవుతాయనే కదా చెప్తారు. అలాగే వశిష్ఠుల వారు కూడా ఇక్కడ అదృష్టము, దురదృష్టం అనేవి ఏం లేవు. ఎందుకంటే అదృష్టాన్ని నమ్ముకొని ఉంటే ఒక విశ్వామిత్రుడు అంతటి వాడు మరి క్షత్రియుడు, బ్రహ్మర్షి అయ్యి ఉండేవాడు కాదు. సో, అట్లా ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన వశిష్ఠ మహర్షిని తీసుకొని ఆయన అదృష్టాన్ని నమ్ముకోలేదు. ఆయన సాధనతోటే మరి నీ ముందు నిలబడ్డ ఆ క్షత్రియుడు మరి బ్రాహ్మణుడు, బ్రహ్మర్షి అయ్యాడు. సో, అలాగే మనిషికి ఇప్పుడు ఈయనున్న స్థితిలో ఏంటంటే పూర్తి వైరాగ్యంలో ఉన్నారనమాట. ఏంటంటే ఇంక ఏ కర్మలు అవసరం లేదు. ఆయనకి అంతఃపురంలో ఉన్న, రాజభోగాల్లో ఉన్న ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. నాకిది ఉన్నా లేకపోయినా పర్వాలే ఇంక రేపు రాజ్య పరిపాలన మాత్రం నేనేం చేస్తాను? అసలు ఇవన్నీ ఏవి శాశ్వతం గాదు. అంతా అశాశ్వతంగా కనిపిస్తుంది అన్న ఒక అకర్మ స్థితికి ఆయన వెళ్ళిపోతారనమాట. ఈ కర్మలన్నీ కూడా చేసేదేం లేదు అని. సో, ఆయన చెప్పడం జరుగుతుందనమాట. కర్మ, జ్ఞానము 2 కూడా మరి జీవితానికి ఒక రథానికి 2 చక్రాల్లాగా అకర్ముడుగా ఉండకూడదు. పురుష ప్రయత్నం చేయాలి. చేసే పురుష ప్రయత్నం కూడా శాస్త్రీయ దృక్పథంతో చేయాలి. శాస్త్రీయ దృక్పథంతో చేస్తే మంచి ఫలితాలు పొందుతాము. అశాస్త్రీయ దృక్పథంతో చేస్తే దానివల్ల మనకి శ్రమే మిగులుతుంది. అలా అని అకర్ముడుగా పురుష ప్రయత్నం లేకుండా అలా ఉండిపోతే మరి ఏమవుతుంది? అసలు మరి ఏ కృషి లేకపోతే ఏ ఫలితము లేదు. ఏ ఫలం ఏమి నేర్చుకోలేం కదా జీవితంలో. సో, అందుకని ఇది లౌకిక విషయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక విషయంలో కూడా మనకిది అప్లై అవుతుంది. ప్రతి ఒక్క దానిలో కూడా. అకర్ముడిగా ఉండకూడదు. సో, ఆ కర్మని మరి ఆ సంఘం లేకుండా, మరి కర్మఫలాపేక్ష లేకుండా నువ్వు చెయ్యాలి అంటే నీకు జ్ఞానం రావాలి. సో, ఆ జ్ఞానము, కర్మ అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలనుకోండి. ఎలా చూసుకుంటామో ఒక అద్దంలో చూసుకుంటాం కదా! అంటే అద్దం ఉంటే సరిపోతుందా? సరిపోదు. వెలుగుండాలి. మన మొఖం కనిపించాలి అంటే అందులో మన మొఖం మీద వెలుగు పడాలి. అలాగే అద్దం మీద దుమ్ము ఉండకూడదు. వెలుగు ఉన్న అద్దం మీద దుమ్ముంటే కనిపించము. సో, ఇది ఎట్లా అంటే వెలుగు అనేది జ్ఞానం లాంటిది మనకి. ఆ వెలుగు ఉంటే, ఆ జ్ఞానం ఉంటే మనం అద్దంలో కనిపిస్తాము. అట్లాగే మరి ఆ పైన ఉన్న మురికి ఏదైతే ఉందో అది మరి కర్మ ఫలితం గురించి ఆశించకుండా నిష్కామ కర్మగా సంగం త్యక్త్వా ధనుంజయ అంటారు కదా! శ్రీకృష్ణామృతంలో ఆయన. మరి ఆ సంగం లేకుండా ఆ కర్మల్ని అంటే దాంతో అటాచ్‌మెంట్ లేకుండా కర్తృత్వ భావం లేకుండా, అహం లేకుండా ఎప్పుడైతే చేస్తామో, అది మనలో ఉన్న ఆహ్, ఏదైతే దాన్ని ఇప్పుడు దానిపైన దుమ్ముంది కదా! ఆ మలినం. సో, అది లేకుండా చేస్తుంది. మనల్ని శుద్ధం చేస్తుందనమాట ఎప్పటికప్పుడు. సో, అది కర్మ ఫలాలు ఆశించకుండా, సంగం లేకుండా, మరి కర్మ ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ భావం లేకుండా చేసేది మనలో మరి ఆ మలినం లేకుండా, నిష్కళంకంగా, నిర్మలంగా మలం లేకుండా నిర్మలంగా ఉంటే, ఆ జ్ఞానం అనే వెలుగుతోటి మనం ఎలా అయితే ప్రతిబింబిస్తామో,
అట్లాగా మరి జ్ఞానము, కర్మ అనేవి కూడా 2 కూడా ఎంతో ఇంపార్టెంటు అని చెప్తారనమాట. తి మరి వశిష్ఠుల వారు రాముడికనమాట. సో, మరి ఇక్కడ ఈయన చెప్పుకున్నాం కదా! తీర్థయాత్ర కాలంలో నుంచి మరి అభిప్రాయాల్ని రాముడు చెప్తాడనమాట. ఆహ్, ఈ జీవితం క్షణభంగురం ఇవన్నీ మనకు వైరాగ్య స్థితిలో ఎలా అయితే ఉంటాయో ఆ రకంగా మరి దుఃఖానికి అతీతంగా ఎలా జీవించాలి, తగిన ఉపాయాలేంటో నాకేమీ తెలియట్లేదు. మరి హ్మ్. ఎలా తెలుసుకోవాలి నేను అని అన్నప్పుడు మరి ఇవన్నీ కూడా శ్రీరాముల వారు ఆ వైరాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వైరాగ్య ప్రకరణంలో చెప్తారనమాట ఆయన. ఆయన ఏమడుగుతారంటే ఆయన వ్యక్తపరిచిన వైరాగ్య భావన ఎలా ఉన్నాయి అంటే ఆయనకి శరీరం చూడటానికి అందంగా, మరి బలంగా ఉన్నా, మరి ఏమవుతుంది కొన్ని రోజులకి అది పోతుంది. మరి ఇవన్నీ కూడా మరి కరిగిపోయేదే. ఇది దేహం శాశ్వతం అనుకున్నంత మాత్రం శాశ్వతంగా ఉంటామా అంటే ఉండేది లేదు. మరి ఎంతకాలం నేను ఈ అహంకారాన్ని మోయాలి అనేసి అడుగుతారనమాట. అలాగే పోనీ సంపదలు, భాగ్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ చూస్తే ఉన్నవాళ్ళని కూడా నేను చూసాను. అది మరి శాశ్వతమైన సంతోషానికి కారణంగా కనిపించట్లేదు. మరి సంపద ఉన్న వారికి దాన్ని రక్షించుకోవాలి, ఇంకా జాగ్రత్త చేసుకోవాలి అన్న చింతనుంటుంది. అది లేని వాళ్ళకేమో వాటిని సంపాదించాలన్న కోరిక ఉంటుంది. సో, దానిలో నిజమైన ఆనందం కనిపించట్లేదు. ఉన్నవాడు ఆనందంగా లేడు, లేనివాడు ఆనందంగా లేడు. సో, మరి అలాగే మరి అందుకని వివేకవంతులు ఎవరైనా గాని అశాశ్వతమైన వీటినన్నిటిని కూడా ఈ భోగాల వెనక పరుగులు తీయడం వ్యర్థం అని నాకనిపిస్తోంది అంటారనమాట. అలాగే మరి ఈ జీవితము, మరణము మీద మరి మనం చూస్తూనే ఉంటాం. ఆహ్, బాల్యము, యవ్వనము, మరి ప్రౌఢము, వృద్ధాప్యము ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మరి ఏ వచ్చి మరి ఈ జీవితం ఎవరికీ తెలియకుండానే, మనకు తెలియకుండానే మరి శాశ్వతం కాదు. శాశ్వతంగా ఎక్కడ ఏది ఉండట్లేదు. అంతా మార్పే కనిపిస్తోంది. ఇక్కడంతా కూడా మార్పే శాశ్వతం. శాశ్వతం అనేది ఏదీ లేదు. సో, అట్లాగా మరి మరణం తర్వాత గమ్యం ఏమిటి? పోనీ పోనీ స్వర్గలోకాలు అనుకుందామా? పుణ్యం ఉన్నంత వరకు స్వర్గలోకాల్లో ఉంచుతారు. మరి ఆ పుణ్యం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మరి వాళ్ళు వెళ్ళము అన్నా కూడా అక్కడి నుంచి తోసేస్తారు. సో, మరక్కడ ఈ పాప పుణ్యాలు చూసుకుంటే పుణ్యము ఆ లెక్క ఖాతా తేలగానే మరి ఆ స్వర్గం కూడా దక్కట్లేదు. మరి అంటే ఏంటంటే ఇక్కడ ఐహికం. ఐహిక సంపద మీద లేదు. ఆయనకి చనిపోయిన తర్వాత ఆ స్వర్గం గురించి కూడా చాలా మంది ఇప్పుడు చేసే కర్మకాండలు ఇవన్నీ కూడా యజ్ఞాలు చనిపోయిన తర్వాత మరి స్వర్గలోక ప్రాప్తి కోసం జేస్తారు. అంటే ఇక్కడ అనుభవించలేని సుఖాలేవో మన స్వర్గలోకంలో అనుభవించేస్తాం అని జెప్పేసి. సో, మరి అక్కడ కూడా ఆ స్వర్గలోకంలో కూడా అది శాశ్వతం కాదు అన్న విషయం ఈయనకి అర్థమవుతుంది. సో, ఆయనకి దాని మీద కూడా దానికి లేదు. ఆసక్తి లేదనమాట ఇంక రెండిటికి. అలాగే మరి దానికి వశిష్ఠ మహర్షి అంటారనమాట. జ్ఞానానికి పునాది ఇది. మరి మోక్షాన్ని కోరుకునే వ్యక్తికి మొట్టమొదట ఉండవలసింది లక్షణం ఏంటంటే, వైరాగ్యం అంటే ఏంటంటే, ప్రపంచం మీద అసలు ఏంటి ఇదంతా అని ఒక ప్రశ్న వేయడం అనేది. అంటే ద్వేషం కాదు దీని మీద. హ్మ్. వైరాగ్యం. రాగం అంటే అటాచ్‌మెంటు, వైరాగ్యం అంటే ద్వేషం అనుకుంటాం. ద్వేషం కాదు. కానీ దీనికి ఈ కారణం ఏంటి? కార్యకారణ సంబంధాలు తెలుసుకుంటూ దీన్ని నేను ఎలా దాటుతాను అనే ఒక ప్రశ్న లేవనెత్తడం అన్నమాట. ఇది ఆత్మజ్ఞానాన్ని పొందాలి అన్న ఒక తీవ్రమైన కోరిక ఏది తెలుసుకుంటే మరి శాశ్వతమైంది ఏంటో తెలుసుకుంటే మరి ఆ దుఃఖం నుంచి ఎలా బయటకొస్తాము అన్నదే అప్పుడు అట్లా కోరిక అట్లా కలుగుతుందన్నమాట. సో, మరి రాముడికి అది ఒక అర్హత కింద ఆయనకి ఈ విరక్తి అజ్ఞానం వల్ల కలిగింది కాదు. ఆయనకి ఇది అజ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ లోకాన్ని పరిశీలించాలి. పరిశీలించి ఆ నిత్య, అనిత్య వివేక విచారం అంటారు. ఆ వివేకం ఉండాలి. ఆ బుద్ధితోటి, వివేకంతోటి మనకి దాన్ని చేసినప్పుడు, అప్పుడు మరి జ్ఞాన సముపార్జనకి ఇది ఒక మొదటి మెట్టవుతుందనమాట. సో, అందుకని ఆయన ఏం చెప్తారంటే, సృష్టి రహస్యం గురించి అక్కడి నుంచి ఆయనకి ముముక్షుగా మరి చెప్తారనమాట. ఆయన ఏం చెప్తారంటే సర్వమేహేవ హి సదా సంసారే రఘునందన
సంయత్ర యుక్తా సర్వేణ పౌరుషాత్ సమవాప్యతే. ఏం చెప్తున్నారంటే ఈ ప్రపంచంలో మరి సమస్త పదార్థాలు కూడా అందరికీ కూడా ఉత్తమ పురుష ప్రయత్నం చేతనే లభిస్తున్నాయి. ఎవరైనా ప్రయత్నం లేకుండా ఏది రాదు. మరి ప్రాక్తనం చైహం చేతి ద్వివిధం విద్ధి పౌరుషం ప్రాక్తనోద్యతనేనాశు పురుషార్థేన జీయతే. అంటే పూర్వజన్మ కృతం మరి ఇహ జన్మ కృతం అనే పురుష ప్రయత్నాలు రెండు అనుకున్నాం కదా. అంటే అంతకు ముందు జన్మల్లో చేసిన కర్మలు ఈ జన్మలో చేసిన కర్మలు రెండు విధాలు ఉంటాయి. సో మరి ఇంతకు ముందు మనం పూర్వజన్మలో చేసిన పురుష ప్రయత్నం అన్నది మరి ఈ జన్మలో పురుష ప్రయత్నం చేత పూర్వజన్మది బలంగా ఉంది అనుకోండి, మనం ఈ జన్మలో ఎక్కువ సాధన చేస్తున్నా ఫలితం రావట్లేదు అంటే మీనింగ్ ఏంటంటే పూర్వజన్మది అది మనని ఓవరకం చేసింది. అంటే మనం ఏం చేయాలంటే ఈ జన్మలో సాధనని ఇంకా పెంచాల్సి ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో 2 కూడా అంతకు ముందుది ఇది కూడా ఆహ్, పొట్టేళ్ళులాగా మరి పోట్లాడుకున్నప్పుడు అది బలం ఏదైతే ఉందో అది ఎలా అయితే గెలుస్తుందో ఇక్కడ చెప్తున్నారనమాట. ద్వౌ హుడావివ యుధ్యేత్యే పురుషార్థా సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చైవ సామ్యత్యత్ప్రాలవీర్యవాన్. ద్వౌ హుదావివ యుధ్యేత్యే పురుషార్థా సమాసమౌ ప్రాక్తనశ్చైహికశ్చైవ సామ్యత్యత్పల్ప వీర్యవాన్. అత్యల్ప వీర్యవాన్ అంటే తక్కువ బలం గలది ఓడిపోతుంది కదా. అట్లాగే పూర్వజన్మ మరి ఈ జన్మ ఈ పురుష ప్రయత్నాలు 2 కూడా పొట్టేళ్లాగా యుద్ధం చేసుకుంటే అల్పబలం కలది ఓడిపోయి క్షీణిస్తుంది అని చెప్తున్నారనమాట. కనుక మరి మనం ఇందాక అనుకున్నట్టు శాస్త్రీయంగా చేయడం, అశాస్త్రీయంగా చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పెద్ద తోటని ఎవరో ఒకళ్ళు పెంచారు. అది చూడాలి మనం అని అనుకున్నాం అనుకోండి. సో, అది ప్రయత్నం ఏంటి? అదెళ్లి మనం అక్కడ చూడాలి. చూస్తేనే దాని అందం అది తెలుస్తుంది. చూడాలని సంకల్పించుకున్నప్పుడు రాత్రి పూటల ఎళ్ళామనుకోండి. రాత్రి పూటలెళ్తే మనం ఏం చూడగలుగుతాం? ఏమీ చూడలేము. వెళ్ళాలి అంటే పగలెళ్ళాలి. చక్కగా దాని ఆనందాన్ని ఆస్వాదించాలి. సో, ప్రయత్నం అనేది ఎలా జరగాలి? సరైన వేలో జరగాలి. శాస్త్రీయంగా జరగాలి. రాత్రి వేళల్లో కూర్చోవడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సో, అట్లాగా ఆ చేసే ప్రయత్నం కూడా మరి శాస్త్రీయంగా ఉండాలి. అశాస్త్రీయంగా ఉండకూడదు. శాస్త్రీయంగా చేస్తే సత్ఫలితాల్ని పొందుతామనమాట. ఉచ్చాస్త్రం శాస్త్రిసం చేతి ద్వివిధం పౌరుషం స్కృతం తత్రోచ్ఛాస్త్రమనార్థాయ పరమార్థాయ శాస్త్రితం. సో, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ పురుష ప్రయత్నం శాస్త్రానుకూలము, మరి శాస్త్ర విరుద్ధం 2 రకాలుంటే మరి ఆ చక్కగా ఏదైతే మనకి మంచి అప్రోచ్ తీసుకునే సైంటిఫిక్ వేలో అట్లా ఉంటే మనకి సత్ఫలితాలొస్తాయని చెప్తున్నారనమాట. మరి ఇంకేం చెప్తున్నారంటే, అతః పురుష యత్నేన యతితవ్యం యథా తథా పుంసా తత్రేణ సద్యోగాద్యేనాశ్వద్యతనో జయేత్. అంటే ఇక్కడ మనుషులు శాస్త్రోక్త నియమ అంటే సత్సంగం ఏదైతే ఉందో శాస్త్రోక్తం అంటే ఏం మనకి అది ఏదైతే ఉన్నాయో స్వాధ్యాయం పుస్తకాలను ఎలా అయితే రీడ్ చేస్తున్నాం మనమో ఆ పుస్తకాల గురించి మరి సత్సంగము సత్యం తెలిసిన జనులతోటి మరి వాళ్ళ ద్వారా పురుష ప్రయత్నాలు ఈ పురుష ప్రయత్నం అంటే ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఆ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అనే పురుష ప్రయత్నాలని మన సాధనని పెంచటం ద్వారా మరి ఇంతకు ముందు ఉండే ఆ జన్మల్లో మనం చేసుకున్న వాటినన్నిటిని కూడా మరి దాన్ని ఓవర్‌కమ్ చేయగలుగుతామని చెప్తున్నారనమాట. ఈ జన్మలో శుభ ప్రయత్న పురుషం ద్వారా పూర్వజన్మపు అశుభ పురుష ప్రయత్నం అదే పాపాలు ఏవైతే ఉన్నాయో అశుభ పురుష ప్రయత్నం నిస్సందేహంగా శమించిపోతుంది. ఎట్లా అంటే అంతకు ముందు రోజు మనం తిన్నది ఏదైనా అజీర్ణమైంది ఏదైనా ఉందనుకో, ఈ రోజు మనం ఔషధాలను ఏదైనా సేవిస్తే అంతకు ముందు రోజు తిన్నది మనకి ఆ దోషం ఏదైనా ఉంటే అజీర్ణ దోషం ఎలా అయితే పోతుందో, మరి ఈ జన్మలో మనం చేసుకున్న ఆ పుణ్యకర్మలు గాని, ఆ సాధన గాని చేయడం వలన అంతకుముందు జన్మల్లో ఉన్నది పోతుంది అని చెప్తున్నారనమాట. దోషః సామ్యత్య సందేహం ప్రాక్తనోద్యత నైర్గుణైః దృష్టాన్నోత్ర హస్తనస్య దోషస్యాద్య గుణైః క్షయః. సో, అట్లాగా మరి అజీర్ణ దోషాలు మనం ఇప్పుడు ఔషధం తీసుకుంటే ఎలా పోతాయో,
మరి మన పురుష ప్రయత్నం ద్వారా పూర్వజన్మ అంతకు ముందు ఉన్నయి కూడా పోతాయి అని చెప్తున్నారనమాట. అలాగే మరి సోమరితనం గురించి చెప్తున్నారు. అలసత్వం ఏదైతే ఉందో తమోగుణం చేస్తామా ఇప్పుడు తర్వాత చేయొచ్చులే. ఈ సోమరితనం అనేది ఏదైతే ఉందో ఆలస్యంగా చేయడం అనేది ప్రయత్నం లేకుండా ఉండడం అనే దాని గురించి కూడా చెప్తున్నారనమాట. ఆలస్యం యది న భవేత్ జగత్యనర్ధః పూనస్సాద్ బహుధనహో బహుశత్రువోవేవ ఆలస్యాది యమ వనిః ససాగ ససాగరాంత సంపూర్ణ నరపశుభుశ్చ నిర్ధనైశ్చః. ఇక్కడేంటంటే ఆ సోమరితనం ఆలస్యం యదిన భవేత్ జగత్యనర్థః. సో, ఆలస్యంగా పనులు మొదలుపెట్టడం అనే ఆ అనర్థమైన వాటిని మరి ఈ ప్రపంచంలో అనర్థహేతువైనట్టు ఈ సోమరితనం అన్నది లేకపోతే ఎవరు మహాధనికుడుగా, మహా విద్వాంసుడు కాకుండా ఉండగలడు? ఎందుకంటే విద్వాంసుడు కావాలంటే సాధన కావాలి. ఆ జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదవాలి. చదవాలంటే సోమరితనం ఉండకూడదు. అలసత్వం ఉండకూడదు. మహాధనికుడుగా కావాలన్నా, విజ్ఞానధనిగా కావాలన్నా మరి సంపాదన మామూలు ధనం కావాలన్నా కూడా కష్టపడాలి. కష్టపడితేనే వస్తుంది. సో, ఈ సోమరితనం అన్నది లేకపోతే ఎవరు కూడా అట్లా మరి ఆత్మజ్ఞానం లేకుండా మరి రహితులై నర పశువుల చేత, ధనహీనులైన మనుషుల చేత ఈ పృథ్వీ అంతా కూడా మరి నిండిపోయి ఉంది. అందరూ కూడా సోమరులుగా ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలనే కోరిక కలగడం లేదు. మరి కేవలం ఈ ప్రాపంచికంగా ఉన్న వీటినే చూసుకొని వీటి వెనకాలే పడుతూ కేవలం పశువులే కదా అట్లా చేసేది. వాటికి జ్ఞాన సంపాదన ఏమి అక్కర్లేదు. శుభ్రంగా తింటాయి, పిల్లల్ని పెడతాయి, చనిపోతాయి అట్లా. కేవలం ఆహార సంపాదన మరి పిల్లల్ని పుట్టించటం అంతే. అంతవరకే ఉంటుంది. సో, అట్లాగా ఆత్మజ్ఞాన రహితులైన వాళ్ళని నరపశువులు అంటున్నారనమాట ఇక్కడ వశిష్ఠ మహాముని. అంతే కదా! ఇంక నరపశువులు, నర రూపంలో ఉన్న పశువుల్లాంటి ఎందుకంటే మనిషి జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించి సోమరిపోతుల్లా ఉండకుండా మరి సాధన, పురుష ప్రయత్నం చేస్తేనే వస్తుంది అని చెప్తూ, మరి సోమరితనం వల్లనే సముద్ర పర్యంతమైన పృథ్వీ అని జెప్తున్నారు. ఈ భూమి అంతా కూడా ఆత్మజ్ఞాన రహితులైన నరపశువుల చేత, మరి ధనహీనులైన మనుషుల చేత, మరి జ్ఞానం లేకుండా మరి అజ్ఞానం అంటే ఇది ధనం అంటే ఒక ధనమే కాదు. విజ్ఞానం కూడా ధనమే కదా! సో, అట్లా ఆయన మనుషుల చేత సంపూర్ణంగా ఇట్లా నిండిపోయి ఉంది. అందుకని మరి చెప్తున్నారనమాట. ఒకవేళ పురుష ప్రయత్నం చేసినా విఫలమైతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే పూర్వజన్మల కర్మఫలం బాగా ఎక్కువగా ఉంది గనక, తొందరగా రావట్లేదు గనక ఇంకా ప్రయత్నాన్ని, సాధనని పెంచాలే తప్పితే దాన్ని నుంచి విరమించొద్దు అని చెప్తున్నారనమాట. పౌరుషేణ కృతం కర్మ దైవాద్యదభినశ్యతి తత్ర నాశయితజ్జేయం పౌరుషం బలవత్తరం. అంటే అంతకు ముందుది బలంగా ఉంది అని చెప్తారనమాట. మరి పురుష ప్రయత్నాలన్నీ విడిచిపెట్టి ఎవరో నన్ను ప్రేరేపిస్తున్నారు. మరి ఎవరో చేస్తే వాళ్ళ వలన నాకిలా అయింది. అంటే మనం ఇంకొకళ్ళ మీద వేసేస్తూ ఉంటాం ప్రతి ఒక్కదాన్ని. సో, అట్లా ఊగిసలాడే వాడిని కూడా అధమైన వ్యక్తి అని జెప్పి అలాంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో పరిచయించమని చెప్తున్నారనమాట. కస్సిన్మాం ప్రేరయత్యేవ నిత్యననర్ధకు కల్పనే కుకల్పన. ఎట్లాగా నన్ను ఎవరో ప్రేరేపిస్తున్నారు. సో, ఎవరో చేయడం వల్ల అంతా వాళ్ళ వల్లనే జరిగింది. సో, ఇట్లా కాదు. యస్థితో దృశ్యముత్సృజ్య త్యాజ్యోస్య దూరతోధమః. అలాంటి అధములతో కూడా ఎక్కువ సావాసం చేయకూడదు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్తున్నారంటే తామసంగా ఉంటూ మరి ఎక్కువ అసలు పురుష ప్రయత్నం చేయకుండా ఎవరో చేయడం వల్లనే ఇట్లా ఉన్నాను అంటే మరి అది కాదు కదా! సో, అట్లా చెప్తున్నారనమాట. అలాగే మరి ఇక్కడ చక్కగా అదృష్టం గురించి కూడా చెప్తున్నారు. శాశ్వతో గురుతశ్చైవ స్వతశ్చైతి త్రిసిద్ధయః సర్వత్ర పురుషార్థస్య న దైవస్య కదాచన. అంటే ఇక్కడ అదృష్టంతో సంబంధం ఏం లేదు. మనకి శాస్త్ర విచారణ అంటే స్వాధ్యాయం. స్వాధ్యాయము మరి ఆ స్వప్రయత్నము, సజ్జన సాంగత్యము ఇవన్నీ కూడా ఈ మూడింటి సాయం వల్లనే మనకి పురుషార్థం అంతా కూడా సిద్ధిస్తుంది.
మనకు ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది, సాధన చెయ్యాలి అని చెప్తున్నారనమాట. అది గూడా ఎట్లాగా చిన్నప్పటి నుంచే చెయ్యాలి అని చెప్తున్నారు. అబాల్యాదలమభస్తైః శాస్త్రసంగమాదిభిः గుణైః పురుషయత్నేన స్వార్థం సంప్రాప్యతే యతః. అంటే బాల్యకాలం నుంచే మరి అదృష్టం అన్న దాన్ని దూరంగా త్రోసేసి పురుష ప్రయత్నం చేతనే మరి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి. మరి అట్లాగే విశ్వామిత్ర మునీంద్రుడు ఇందాక చెప్పుకున్నాం కదా! ఎగ్జాంపుల్ చెప్తారనమాట. మరి ఆయన అలా పొందారు సాధన చేసి అని చెప్తున్నారనమాట. హ్మ్. సో, మరి నిర్వాణం అనేది ఆ పరమ సుఖం ఏదైతే ఉందో, దాని గురించి చెప్తూ నిర్వాణం నామ పరమం సుఖం యేన పునర్జనః న జాయతే న మ్రియతే తద్ జ్ఞానాదేవ లభ్యతే. అంటే దేని ద్వారానైతే జీవుడు మరి మళ్ళీ ఈ సంసారంలో పుట్టడం, చావడం, ఈ జన్మ మరణ చక్రాల్లో పడకుండా ఉండాలి అంటే, ఆ నిర్వాణం ఏదైతే ఉందో అదే పరమ సుఖము. అది దేనివల్ల లభిస్తుందంటే జ్ఞానం చేతనే లభిస్తుంది అని చెప్తారనమాట. సో, ఒకప్పుడు ఇట్లా ఎవరికైతే మనకిప్పుడు శ్రీరాముల వారికి వైరాగ్యం వచ్చి నేను ఎలా పొందుతాను? ఇది ఎట్లా అని క్వెషన్ వచ్చిందో, అదే రకంగా ఒకసారి సుఖ మహర్షికి వస్తుందట. ఎవరు సుఖ మహర్షి వేదవ్యాస వ్యాసుడు కొడుకు సుఖ మహర్షికి ఇట్లాగే వైరాగ్య భావన వస్తుంది. ఇదంతా చూసిన తర్వాత ఆయన కూడా అలాగే తీర్థయాత్రలకెళ్తారు. అంతా అంటే ఈ లోకంలో ఉన్న తీరుని ఈ మొత్తాన్ని చూసిన తర్వాత అశాశ్వతమైన వాటిని ఏంటి శాశ్వతమైనది ఏంటి అని తెలుసుకోవాలన్నప్పుడు వేదవ్యాసుడు తండ్రి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన చెప్తారు కానీ ఆయనకి పూర్తిగా ఎక్కదు. అందుకని వేదవ్యాసుడు ఏం చేస్తాడంటే నీకు అనుభవంతో కూడిన ఒక రాజు దగ్గరికి పంపిస్తాను. సో, ఆయన ద్వారా నీకు ఉపదేశం జరిగినప్పుడు, నీకు ఆటోమేటిక్‌గా ఆ జ్ఞానం ఎలా పొందాలి అన్నది కూడా వస్తుంది అని జనక మహారాజు దగ్గరికి పంపిస్తారట. సో, ఇక్కడ మనకి డౌట్ రావచ్చు. యాక్చువల్‌గా వ్యాస మహాముని కొడుకు శుకుడు, మరి జనకుడు అంటే, జనకుడు మనకు తెలిసిన త్రేతాయుగంలో ఉన్నారు. మరి వ్యాసుడేమో అక్కడ ద్వాపర యుగంలో కదా ఆయన రాసింది. మరి ఇదేంటి దానికి దీనికి లింక్ ఏంటని అనుకోవచ్చు మనం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, జనకుడు ఎవరైతే ఉన్నారో, మనకి తెలిసిన జనకుడు సీతాదేవి తండ్రి శీరధ్వజుడు ఆయన పేరు. ఆ జనక మహారాజు శీరధ్వజుడు. ఎవరైతే మిథిలా నగర రాజ్యాన్ని ఫస్ట్ స్థాపించారో, ఫస్ట్ నిమి చక్రవర్తి ఆయన. నిమి చక్రవర్తి కొడుకు మిథి అంటాడు. మిథి అనే ఆయన మిథిలా నగరాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. రాజ్యాన్ని ఆయన క్రియేట్ చేస్తాడనమాట. ఆ క్రియేట్ చేసిన ఆయన పేరు మిథి చక్రవర్తి. సో, అక్కడ నుంచి కూడా ఉన్న రాజులందరూ జనకులే. వాళ్ళ ఆ లైనేజ్ మొత్తాన్ని జనకులంటారు. సో, జనకుడు అంటే ఈయన క్షీరధ్వజ జనకుడు. మన సీతాదేవి తండ్రి వచ్చి క్షీరధ్వజ జనకుడు. ఇలాంటి జనకులు దాదాపు మరి ఎంతో మందున్నారు. 60 మంది దాకా ఉండుంటారు. సో, ఆ టైంలో మరి వ్యాసుడు కూడా వ్యాస మహర్షి శుకుడు పంపించినప్పుడు ఉన్న జనకుడు ద్వాపర యుగంలో ఏ జనకుడైతే ఉన్నాడో ఆ లైనేజ్‌లో వచ్చిన జనకుడేంట. ఈ జనక మహర్షులు, ఈ జనకులు అందరూ కూడా మరి ఆ జనకుడే కాదు, జనక సామ్రాజ్యంలో అప్పుడు పరిపాలించినప్పుడు ఆయన వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రజలు ఆత్మజ్ఞానులుగా ఉండేవాళ్ళట. వాళ్ళంతా కూడా అంత సాధన చేసి జనకుడు జీవన్ముక్తుడు ఆయన. జనక రాజర్షి జనకుడు. సో, ఈ జనకులు కూడా అందరూ కూడా మరి చక్కగా బ్రహ్మజ్ఞానం పొందిన వాళ్ళ జీవన్ముక్తులే. వాళ్ళ లైనేజ్‌లో వచ్చిన వాళ్ళందరూ కూడా. సో, అప్పుడు ఉన్న జనకుడి దగ్గరికి సుఖ మహర్షిని పంపిస్తారు. ఇక్కడ వ్యాసుడు కూడా మనకి తెలిసి వ్యాసుడు అన్నది కూడా పదవి. ఇప్పుడు కలెక్టర్ అన్నది ఒక పదవి ఎట్లాగో, మనకి ప్రైమ్ మినిస్టర్ అన్నది పదవి ఎట్లాగో, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ అంటే నరేంద్ర మోడీ గారే అనుకోవడానికి లేదు. సో, ఇప్పుడు పలానా టైంలో మన ప్రైమ్ మినిస్టర్ అంటే అక్కడ నరేంద్ర మోడీ అనుకోం కదా మనము. ప్రైమ్ మినిస్టర్ అనేది పదవి. ఆ టైంలో ఆ 5 ఇయర్స్‌లో ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టరు. ఆ టైంలో ఉన్న ఆయన పేరు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అలాగే వ్యాసులు కూడా చాలా మంది ఉంటారు.
అది పదవి. ఆ పురాణాల్ని, ఇతిహాసాల్ని వీటన్నిటిని రాసిన వాళ్ళు. కానీ మనకి మోస్ట్ ఎక్కువగా భగవద్గీత, మహాభారతం ఇవన్నీ రాసిన వేదవ్యాసుడైతే కృష్ణద్వైపాయనుడు అంటాం ఈయన్ని. కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు అంటాం. సో, అలాగా మనకి పురాణాల్లో గాని, మన ఈ వేదాల్లో గాని చెప్పిన వాటిల్లో మనకు అర్థం కాదు. ఈ వ్యాసుడు ఎళ్ళటం ఏంటి? మరి త్రేతాయుగంలో ఉన్న జనకుడు ఏంటంటే, అక్కడ జనకులు కూడా చాలా మందున్నారు ఆ లైనేజ్‌లో. అలాగే వ్యాస మహర్షి కూడా ఒక పదవి. బ్రహ్మ అనేది కూడా ఒక పదవి. ఒక వ్యక్తి పేరు కాదు. సో, భవిష్య బ్రహ్మ వచ్చేసి మనకి హనుమంతుడని చెప్తారు. సో, అది ఒక బ్రహ్మ పదవి అనమాట. అలాగే వ్యాసుడిది కూడా ఒక పదవి. సో, అక్కడ రాసే మహర్షులు చాలా మందుంటారనమాట. సో, అది బుక్స్ రాసేవాళ్ళు. దాని గురించి వేదాలన్నిటి గురించి గాని, పురాణాలు, ఇతిహాసాలన్నిటి గురించి రాసేవాళ్ళు. సో, ఇట్లా సుఖ మహర్షి జనకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ జనకుడు మరి దా అక్కడ భటులు ఆపుతారు. ఈయనెవరో వచ్చారు, వేదవ్యాసుడు కొడుకు వచ్చాడు, సుఖ మహర్షి అని జెప్పి జనకుడికి చెప్తే, ఆ జనకుడు కూడా మరి ఆయనకు అర్థమవుతుంది. అప్పటికే తెలిసిపోతుంది ఆయనకిను. ఆహ్, వెంటనే యాక్సెప్ట్ చేయరనమాట. ఈయన్ని పరీక్షిద్దాము. ఎంతవరకు ఈళ్ళో తెలుసుకోవాలనే తపన ఉంది అనేసి ఒక 7 రోజుల పాటు ఆయన్ని వెయిట్ చేయిస్తారు. వెయిట్ చేయించిన తర్వాత మళ్ళీ తీసుకొనొచ్చిన తర్వాత మరి రాజమహల్‌లో సకల సదుపాయాలతోటి ఎంతో మరి వెల్కమ్ చెప్తూ మరి ఆ సంగీత నాట్యాలతోటి, ఆ విలాసాలు అన్నీ చూపించినప్పుడు ఆ శుకుడు ఏంటి నాన్నగారు నన్ను ఈయన దగ్గరికి పంపించాడు. ఈ జనకుడు చూడబోతేనేమో మరి రాజు విలాసాల మధ్య మునిగి తేలుతున్నాడు. ఈయన నాకేం చెప్తాడనుకుంటాడట. కానీ ఆయన జనకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత జనకుడితోటి ఆయన కూడా చాలా ఎంతో బోధిస్తారు ఈయనకి. బోధించిన తర్వాత కూడా చివరికి ఆయన తెలిసేదేంటంటే వీటన్నిటికి కారణం ఏంటి అంటే మనసే. మనసే నీకు బంధానికి, మోక్షానికి కారణము. సో, అని జనకుడు శుకుడికి ఎప్పుడైతే బోధిస్తారో ఆయనకి ఆ ఒక్క మాటకి అంటే ఆ మనసుని లయం చేసేస్తే నేనే ఆ బ్రహ్మతత్వాన్ని పొందుతానా అని అడిగినప్పుడు అవును అని చెప్పిన వెంటనే ఆయన మరి అక్కడికక్కడే ఆ మనసుని లయం చేయడం తోటే ఆయనకి మరి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఆయన పొందుతారనమాట. సో, అక్కడ జనకుల వారి దగ్గర. సో, అట్లాగే మరి రాముడికి కూడా వశిష్ఠ మహర్షి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. వీటన్నిటికి కారణం ఏదైతే ఉందో మనస్సే దీనన్నిటికి కారణము. సో, ఈ మనస్సుని మరి ఇది అద్దాన్ని శుభ్రపరచాలి అంటే కావాల్సింది పురుష ప్రయత్నం. సో, ఈ పురుష ప్రయత్నము అంటేనే మనకిందాక చెప్పినట్టు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము వీటి ద్వారా గురువుల మరి సన్నిధిలో కూర్చొని వాళ్ళ మా అనుభవాల్ని వినడం ద్వారా మరి అలాగే తత్వ చింతన ఏదైతే ఉందో మనకి మరి ఆది శంకరాచార్యులు వారు చెప్తారు కదా! కస్త్వం కోహం కుతాయాతః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వమసారం హ్మ్. అని చెప్తారనమాట. సో, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్తామో, నేనెవరిని, సో, వీటన్నిటి గురించి మనం ఎప్పటికప్పుడు విచారం చేస్తూ ఉండాలనమాట. సో, వీటినన్నిటిని కూడా మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే మనల్ని మనం క్వెషన్ చేసుకుంటూ కోహం కస్య చ సంసార ఇత్యాపద్యపి ధీమతా చింతనీయం ప్రయత్నేన ఆత్మక అని చెప్పి చెప్తున్నారనమాట వశిష్ఠ మహర్షి. అలాగే సామ్రాజ్య సుఖం అనుభవిస్తున్నా కూడా ఎవరికైతే శారీరకంగా గాని, మానసికంగా గాని సంతృప్తి ఉండలేదనుకోండి. ఉండలేకపోతే వాడు దరిద్రుడి కిందే లెక్క. సో, ఒక మహర్షికి చింతామణి అనేది ఒక చక్కటి వజ్రం దొరుకుతుందట. ఆ చింతామణి ఎన్నో కోరికలు తీరుస్తుంది. సో, కానీ దానికి ఆయనకి అక్కర్లేదు. అది చిన్న పిల్లలకి ఇచ్చేస్తాడట ఆడుకునే వాళ్ళకి. అక్కడ ఆడుకుంటున్న పిల్లలకిస్తే ఆడుకునే పిల్లలేం జేస్తారు? దాన్ని తీసి ఇసుకలో పాతిపెడతారట. ఇసుకలో పాతిపెట్టిన తర్వాత ఒక రాజుంటాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఆ చింతామణి కావాల్సొస్తుంది. చింతామణి కావాల్సొచ్చి అక్కడ వచ్చి మొత్తం వెతుకుతూ దాని గురించి వెతుకుతూనే ఆయన ఎంతో దిగులు పడిపోయి, మరి ఆయనకున్న సంపదనంతా మర్చిపోతాడు ఈ చింతామణితోటి. చింతామణి వెతుకులాటలో.
అంటే ఆ ఉన్నదాన్ని ఆయన అనుభవించలేక లేని దాని కోసం ఎలా పరుగులు పెడతారన్న దానికి ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారన్నమాట. ఎంత ఉన్నా గాని అక్కడ సంతృప్తి లేదు. సో, ఇంకోటి లేనిదేదో ఆయన దగ్గర కావాలి అన్న ఇది ఏదైతే ఉందో మరి అట్లా చెప్తున్నారన్నమాట. అకించనో వ్యస్సౌ జంతు సామ్రాజ్య సుఖమశ్నుతే ఆది వ్యాధి వినిర్ముక్తం సంతుష్టం యస్య మానసం. సో, ఎవరి మనసు ఈ రకంగా శారీరకంగా గాని, మానసిక పీడ గాని లేకుండా సదా సంతృప్తిని కలిగి ఉంటుందో అతడు మరి చూడడానికి సంపద లేనివాడైనా గాని ఆయన మరి సదా సంతోషంతోటి, సంతృప్తితో ఉంటారు. ఎవరైతే ఆత్మజ్ఞానం ఉందో, తను తను తెలుసుకున్న వాళ్ళో కంప్లీటెడ్‌నెస్ ఎప్పుడైతే పొందుతారో అహం బ్రహ్మాస్మి తత్వాన్ని, మరి ఆ సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని అనుభవిస్తూ, మరి వాళ్ళకి సంపదలతోటి ఏ విధమైన సంబంధం లేదు. సంపదలు ఎన్ని ఉన్నా మరి ఆత్మవిద్య లేనప్పుడు దరిద్రుడితో సమానమే అని చెప్తున్నారనమాట. ఆ సంతుష్టియే పరమలాభం అని చెప్తా. ఆ సత్సంగం ఏదైతే ఉందో, ఆ విచారణ అదే జ్ఞానము అని చెప్తున్నారనమాట. అదే పరమ సుఖము అని జెప్తున్నారు. అలాగే ఇంకోటి చెప్తున్నారు ఇంపార్టెంట్‌దేంటంటే, స్వపౌరుష ప్రయత్నేన వివేకేన వికాసినా దేవో జ్ఞాయతే రామన తపస్నాన కర్మభిః. అంటే పురుష ప్రయత్నం ఇందాక చెప్పినట్టు మనకి ధ్యానం ద్వారానే కానీ, ఆ వాటి ద్వారానే ఆత్మ గురించి బడుతున్నారు గానీ, ఇది స్నానము, యజ్ఞము, తపస్సు, మరి పూజలు వీటి వలన ఈ కర్మల ద్వారా కాదు అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏదైతే చెయ్యాలి, దేని వలన అది సిద్ధించదో కూడా మనకి క్లియర్‌గా చెప్తున్నారు. అలాగే సాధు సంగమ సచ్చాస్త్రపరో భవసి రామచేత్ తద్దినైరేవ నో మాసైః ప్రాప్నోషి పరమం పదం. ఇక్కడేం చెప్తున్నారు? మళ్ళీ ఇక్కడే సాధు సంగమము అంటే సజ్జన సాంగత్యము, ఆ శాస్త్ర చర్చలు. సో, వీటితోటే నువ్వు మరి తద్దినైరేవ నో మాసైః కొన్ని రోజుల్లోనే, నెలలు కూడా కాదు. కొన్ని రోజుల్లోనే నువ్వు పరమాత్మ పదాన్ని చేరగలుగుతావు. కరెక్ట్ పురుష ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ సాధన సత్పురుషులతోటి సావాసము మరి చేస్తే నువ్వు కొన్ని నెలలు కూడా కాదు. కొన్ని రోజుల్లోనే కూడా పరమాత్మ పదాన్ని చేరతావు నువ్వు. మరి ఆ బ్రహ్మం గురించి చింతన చేయడము, మరి అభ్యాసం కలిగి ఉండడం, నిష్ట కలిగి ఉండడం గురించి చెప్తున్నారనమాట. అలాగే ఇంకేం చెప్తున్నారు? దేవాంతే యవజో యాంతి యక్షాస్త్వంత్యంతిః బ్రహ్మయజో యాంతి యదు తుచ్చం తదాశ్రయేత్. అంటే దేవ యజో యాంతి. దేవతలను ధ్యానించేవారు దేవతలనే పొందుతారు. అలాగే యక్షాధ్వజంతిః యక్షార్ధ్వజంతిః అంటే యక్షులను ధ్యానించే వాళ్ళు యక్షులనే పొందుతారు. అలాగే బ్రహ్మ యజోయాంతి యదతుచ్చం తదాశ్రయేత్. అంటే ఏంటి? బ్రహ్మాన్ని ధ్యానించే వాళ్ళు బ్రహ్మాన్నే పొందుతారు. కనుక ఏది మహత్తరమైందో దాన్నే ప్రయత్నించాలి అని చెప్తున్నారు. నువ్వు ఏది ప్రయత్నం చేస్తే దేవతలను ధ్యానించి వరాలు కావాలనుకున్నప్పుడు నువ్వు దేవతల్ని పొందుతావు. అలాగే యక్షులను ధ్యానిస్తే యక్షులు వాళ్ళ ద్వారా వచ్చే సిద్ధులు ఇవి వస్తాయి ధ్యానిస్తే. అలాగే బ్రహ్మాన్ని ధ్యానిస్తే బ్రహ్మాన్నే పొందుతారు. ఏ మహత్తరమైనదో దాన్ని ప్రయత్నించు అని చెప్తున్నారనమాట. మనకిక్కడ అంతా కూడా ఎక్కువ పురుష ప్రయత్నం గురించి విధి, అదృష్టము అనేది లేదు. మొత్తం అంతా కూడా ఈ కర్మ ఏదైతే ఉందో మనం చేసుకున్న ఈ ప్రస్తుతం వర్తమానంలో మనం కర్మల్ని కరెక్ట్‌గా చేస్తే ఎందుకంటే మనం భూతకాలం గడిచిపోయింది. అది గడిచిపోయింది. దాని రిఫ్లెక్షన్ ఇప్పుడు ఈ జన్మ మీద ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నదే మన భవిష్యత్తుకు రూపకల్పన. ఎటొచ్చి జరిగిపోయింది మన చేతిలో లేదు. జరగబోయేది మన చేతిలో లేదు. మన వర్తమానంలో గనక చక్కటి పురుష ప్రయత్నం మనం చేస్తే, అంతకుముందు జన్మలున్నది మనము
ఓవర్‌కమ్ చేస్తామో, అట్లాగే జరగబోయే భవిష్యత్తులో మనం చక్కగా నిర్మించుకుంటాం. భవిష్యత్తు కూడా ఎలాగో మనం ఇప్పుడు చేసింది మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఇప్పుడు చేస్తున్నదే కదా! నా భవిష్యత్తు నిర్ణయించేది నాకు. సో, అందుకని ఉన్నది నీ చేతుల్లో వర్తమానమే. సో, ఈ వర్తమానమే బహుమానం కింద తీసుకొని, మనము చక్కగా పురుష ప్రయత్నం చేత ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం గురించే మనకిందులో చెప్తూ, మరి దాన్ని గనక నువ్వు గనక పొందితే, కొన్ని రోజుల్లోనే కరెక్ట్‌గా చేస్తే, మరి నువ్వు ఆ ఉత్తమమైన ఆ జ్ఞానాన్ని చక్కగా పొందుతావు అని చెప్తూ, మరి ఆత్మవ్య హ్యాత్మనో బంధుః రాత్మన్ రాత్మనాత్మైవ ఉద్ధరేత్. ఆత్మనామవ లేపేన జన్మ పంకార్ణవేక్షపేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః రాత్మైనాత్మైవముద్ధరేత్. నాత్మనమవలేపిన జన్మ పంకార్ణవేక్షపేత్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? తనకు తానే బంధువు ఆత్మ. తనను తానే ఉద్ధరించుకోవాలి. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్లోకాల్లో కూడా ఇదే. దేహాభిమానంతో ఆత్మను మరి ఈ జన్మ అనే బురద సముద్రంలో పడదోయొద్దు ఎప్పటికప్పుడు. ఎందుకంటే మన అభ్యాస వైరాగ్యాలతో ప్రయత్నం ద్వారా మరి మనకి మనం ఉద్ధరించుకున్నప్పుడు ఆత్మ మనకి బంధువవుతుంది. అలా కాకుండా మరి మనము దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు దుఃఖానికి కూడా మనకి మనమే కారణం. సో, ఎవరో కాదు ఇక్కడ మనకి కారణం. ఆత్మకి ఆత్మే బంధువు. మరి మనం ఆత్మను ఉద్ధరించకపోతే మనకి మనమే శత్రువు. మనకి మనమే దుఃఖాన్ని క్రియేట్ చేసుకుంటున్నామనమాట ఇక్కడ. అదే చెప్తున్నారు. అలాగే వైరాగ్యాభ్యాస యత్నాభ్యాం స్వపరామర్శ జన్మన తత్వాలోకన పోతేన తీర్యతే భవసాగరః. వైరాగ్యాభ్యాస యత్నాభ్యాం. మనకి చంచలహి మనః కృష్ణ అని చెప్పేసి శ్రీకృష్ణుల వారికి అర్జునుడు అడుగుతాడు. ఇది ఎంతో చంచలమైన మనస్సు. దీన్ని ఎలా నేను నిగ్రహించాలి అంటే, అభ్యాస వైరాగ్యాలతో నువ్వు దాన్ని నిరోధించవచ్చు అని జెప్పి కృష్ణుడు చెప్తాడు. ఇక్కడ ఇది కూడా సేమ్ ఇలాగే మనకిక్కడ చెప్తున్నారు. వైరాగ్యాభ్యాస యత్నాభ్యాం స్వపరామర్శ జన్మన తత్వాలోకన పోతేన తీరైతే భవసాగరః. అభ్యాస వైరాగ్యాల ప్రయత్నాలతోటి మరి అలాగే మన విచారణ ఏదైతే ఉందో రమణ మహర్షి చెప్తారు. అన్నిటికీ కారణం ఇది నేనెవరు? అంటే నాకిన్ని కష్టాలున్నాయి, ఇన్ని సుఖాలున్నాయి. వీటన్నిటిని విడిచిపెట్టు. ఫస్ట్ అసలు నువ్వెవరు? వీటన్నిటికి కారణం రీజన్ ఏంటి? అసలు నువ్వెవరో తెలుసుకో ముందు. అవన్నీ వదిలిపెట్టేసేయి అంటారు. సో, ఇక్కడ మరి ఈయన చెప్తున్నది కూడా మనకి వశిష్ఠ మహర్షుల వారు కూడా స్వవిచారణ. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే అంతా కూడా మరి వీడిపోతుందనమాట మన అజ్ఞానం. సో, ఆ అజ్ఞానం అనేది పోవాలి అంటే మనకి మనల్ని గురించిన మన జ్ఞానం కావాలి. ఆధ్యాత్మ జ్ఞానం అంటేనే ఆత్మ జ్ఞానం అంటే నా గురించిన జ్ఞానము. నా గురించి నన్ను నేను తెలుసుకునే జ్ఞానం అన్నమాట. సో, మరి ఈ తత్వజ్ఞానం తత్వ జ్ఞానం అంటేనే నా గురించి నేను తెలుసుకోవడం. త్వం నేను, తత్ అంటే అది నేనై ఉన్నాను. అది ఏది నేనేంటి అన్నది. నా గురించి నేను తెలుసుకోవడం. ఈ అభ్యాస వైరాగ్యం. వైరాగ్యం అంటే మరి మనకి తెలుసు. ఎప్పుడు కూడా రాగంతో ఉండడం అంటే అటాచ్ అయిపోవటం. మనం ఏదైతే కళ్ళతోటి ఇవన్నీ కూడా ఎప్పుడు చూస్తూ ప్రతి ఒక్క దాన్ని కూడా మరి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ దాంతో ప్రపంచంతో అటాచ్ అయిపోతుంటాం. మరి ప్రపంచంతోటి కాసేపు మనము ధ్యానం చేసుకోవాలి అంటే వాటిని క్లోజ్ చేయాలి. ఏదైతే కళ్ళ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో కళ్ళని మరి అలాగే చేతుల్ని, కాళ్ళని మనము చక్కగా ఇది కట్టేసి కూర్చున్నప్పుడు మంచిగా బాసి పెట్టేసుకునో చక్కగా ఆ యొక్క శిరస్సుహాసనంలో కూర్చున్నప్పుడు మనకి ఈ కర్మేంద్రియాల ఇది తగ్గుతుంది. సో, జ్ఞానేంద్రియాలు నెక్స్ట్. సో, ఆ మనసు నెక్స్ట్. సో, వీటినన్నిటిని కూడా మనము మరి ఆ వైరాగ్యంతోటి కొంచెం సేపు ఆ సాధన అన్నది మనం ధ్యాన సాధన చెయ్యాలి. ఆ సాధన చేస్తూ మరి శాస్త్ర చర్చలు అంటే ఇట్లా స్వాధ్యాయం, అలాగే సజ్జన సాంగత్యం. ఇదే చెప్తున్నారు. అలాగే ముక్తిని కోరేవాళ్ళు ఆత్మ దర్శనానికి ప్రయత్నం చేయాలి. మరి దానితోనే దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పేసి మనకి ఇంకోటి చెప్తూ ఉన్నారనమాట.
సో మరి యథా జ్ఞానేన యోగేన సంతతాభ్యాన జన్మన భుషుణ్ణి ప్రాప్త ఆజ్ఞాప్తం తదా సాధయ తత్పదం. అంటే నిరంతర అభ్యాసంతోటి మరి ఆ జ్ఞానం చేత యోగం చేత మరి ఆత్మ జ్ఞానాన్ని ఏ విధంగా అయితే ముక్త పురుషులు పొంది మరి చక్కగా కర్తృత్వ భావం లేకుండా ఉంటూ మరి అంతర్ముఖమై అహంకార రాహిత్యాన్ని పొంది అన్ని కార్యాలు వాళ్ళు నిరంతరం చేస్తూ ఉంటూ కూడా మరి ఏ విధమైన అటాచ్‌మెంట్ లేకుండా మరి ఎప్పుడు కూడా ముక్తంగా ఉంటూ ముక్త పురుషుల్లాగా ఎలా అయితే ఉన్నారో, అలా నువ్వు కూడా మరి చక్కగా మోక్ష స్థితిలో జీవన్ముక్తుడిలాగా నీ కర్తవ్యాలన్నిటిని ఆచరిస్తూ, మరి చక్కగా సుఖంగా, శాంతంగా మరి నువ్వు ఉండు అని చెప్పు. కర్మలో అకర్మత్వాన్ని, అకర్మలో కర్మత్వాన్ని చూస్తూ నీ యథార్థ స్థితిలో నువ్వుండు. నీ సహజ స్థితిలో నువ్వుండు అని చెప్తున్నారనమాట. ఇక్కడేం చెప్తున్నారంటే పశ్యస్ కర్మణ్య కర్మణి చ కర్మతాం యథా భూతార్థ చిత్రూపః శాంతమస్వ యథా సుఖం. సో ఇక్కడ మరి అకర్ముడుగా ఉండొద్దు. అలా అని మరి కర్మలు చేస్తూనే మరి ఆ కర్మల్లో అకర్మని, అకర్మలో కర్మని చూస్తూ మరి చక్కగా ఏదైతే ఉందో ఆ ముక్త పురుషుడిగా జీవించు. సదా ప్రశాంత చిత్తంతో హాయిగా, ఆనందంగా ఉండు అని చెప్పి మరి చెప్తున్నారనమాట. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. ఇది కూడా మనకి వశిష్ట గీతలో మరి చెప్పడం జరిగింది. ఇది సేమ్ మనకి భగవద్గీతలో కూడా సేమ్ ఇది శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. ఏది సమస్త ప్రాణులకు రాత్రిగా ఉందో అది మరి యోగులకు పగలు. మరి ఏదైతే సమస్త జీవులకు జాగ్రత్తావస్థో అది ఆత్మజ్ఞానమునికి రాత్రిగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే పగలు అంతా ఈ పనుల్లో పడిపోయి ఈ ఏదైతే కర్మలు మేము చేస్తున్నామో మనమంతా ఏంటంటే ఈ ఆహార సంపాదన కోసం ఇవన్నీ చేస్తున్నవి నిజంగా కర్మలు కాదు. ఋషులకొచ్చి అవి నిజమైన కర్మలు కావు. ఏదైతే ఆత్మజ్ఞానం కోసం మనము ఆ సాధన చేస్తున్నామో ఇందాక మనం అనుకున్నట్టు మరి సాధన అంటే 3 రకాలు. ధ్యానం, స్వాధ్యాయం, సద్జన సాంగత్యము. అదే నిజమైన కర్మ. వాళ్ళు దాన్ని చూస్తారు. అలాగే ఇక్కడ రాత్రి అంటే అజ్ఞానంలో ఉండడం. సో, ఆ అజ్ఞానంలో మేల్కొని ఉంటారు ఋషులు. సో, అజ్ఞానం పట్ల వాళ్ళకి ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో తెలుస్తూ ఉంటుంది. సో, యాన్నిషా సర్వభూత అని తస్య జాగ్రత్త సంయమి అంటే వాళ్ళు జాగ్రత్తావస్థలో ఉంటారు. సో, మనము లేచి ఉన్న నిద్రావస్థలోనే ఉన్నాం. నిద్రలో నడుస్తాము, నిద్రలోనే పనులు జేస్తాము, నిద్రలోనే అన్నీ అవుతాయి. అది చెయ్యకూడదు అనుకుంటాము, చేసేస్తాం. అయ్యో! ఎందుకు చేశాను? ఇది చేయకుండా ఉండాల్సింది కదా! అంటాం. అంటే ఏంటి అక్కడ మనకి జాగ్రత్త లేదు. నిద్రపోయే ఉన్నాం. అంటే కళ్ళు మూసుకునే నిద్ర కాదు. లేచినప్పుడు కూడా మీరు నిద్రలోనే ఉన్నారంటాడు బుద్ధుడు. సో, అది వాళ్ళు జాగ్రత్త సంయమి అంటే వాళ్ళు అవేర్‌నెస్ పొంది ఆల్రెడీ సాక్షిభావ స్థితిలో ఉంటూ మరి మేల్కొని ఉన్నవాళ్ళు. జీవితం పట్ల ఆత్మస్థితిలో మేల్కున్నారు. సో, మనం ఇంకా ఆత్మస్థితిగా నిద్రపోతున్నాం. సో, వాళ్ళు ఇక్కడ చెప్తున్నదేంటంటే, అజ్ఞానము అంటేనే ఆత్మ గురించిన జ్ఞానం లేకపోవడం అంటే ఇంకా ఆత్మ మేలుకోలేదు మనలో. మనం ఇంకా శరీరము, మనసు ఆ స్థితిలోనే ఉన్నాం. నేను శరీరం, మనసు అనుకున్న స్థితిలోనే ఉన్నాం. ఋషులు వచ్చేసి వాళ్ళు శరీరము నేను ఆత్మని అన్న తెలుసుకున్న స్థాయి నుంచి నేను పరమాత్మ స్థాయి స్థితికి వాళ్ళు ఆత్మ స్థాయిగా మేల్కొన్న వాళ్ళు. సో, ఇక్కడ నిద్ర అంటే కళ్ళు మూసుకుంటేనే నిద్రని కాదు. ఆత్మపరంగా మేలుకొని ఉండడం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మపరంగా మేలుకోవాలి అంటే, మరి జన్మ జన్మల నుంచి ఉన్న ఆ నిద్రని ఆత్మ గురించి తెలుసుకోకుండా పోతూ ఉన్న నిద్ర నుంచి బయటికి రావాలి అంటే, మరి సాధన కావాలి. కానీ పడుకుంటే బావుంటుంది. చాలా బావుంటుంది. హాయిగా ఉంటుంది నిద్రపోతుంటే. సో, మరి నిద్ర లేచిన వాళ్ళు ఆల్రెడీ నిద్రలో ఉన్న వాళ్ళని మేలుకొలుపుతుంటే వాళ్ళకి కోపమొస్తూ ఉంటుంది. అబ్బా! లేపుతున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడన్నట్టు. సో ఒప్పుకోదు. మరి రజోగుణంలో ఉన్న ఆత్మ, తమో గుణంలో ఉన్న ఆత్మలు సాత్విక గుణం నుంచి అలాగే నిర్గుణ స్థితిలో ఉన్న ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్న ఆత్మలు పూర్తిగా వాళ్ళు ఈ ప్రకృతికి నుంచి మరి వాళ్ళు తాము వేరు అన్నది తెలుస్తుంది. ఎట్లా అయితే ఈ పురుషుడు ప్రకృతి కలయికే కదా ఈ దేహం అనేది. ఇక్కడ పురుషుడు అంటే
నువ్వు మేల్ బాడీ కాదు. పురుషుడంటే ఆత్మ. ఇక్కడ ప్రకృతి అంటే స్త్రీ బాడీ అని కాదు. ప్రకృతి సమస్త ప్రకృతి ఏదైతే ఉందో, మరి ఇవన్నిటితో కూడుకొని ఉన్న మరి మన ఈ పంచభూతాలు వీటన్నిటితో ఏర్పడిన ప్రకృతి. సో, ఈ పురుషుడు చైతన్యం ఏం చేస్తుంది? ప్రకృతిలోకొస్తుంది. ప్రకృతిలోకి వచ్చి జన్మ తీసుకుంటుందనమాట. ప్రకృతిలోకొచ్చి జన్మ తీసుకుంటుంది. సో, ఉన్నది పురుషుడే. ప్రకృతిలోకి రావడం, జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రకృతిలో నుంచి వచ్చింది మళ్ళీ తను పురుషుడని తెలుసుకోవాలి. ఈ మాయలో ఉంటూనే, ఇది తెలుసుకుంటూనే మరి ఆ మరపులోనే మళ్ళీ ఎరుకను తెచ్చుకోవాలి. ప్రతీదీ మనకదే చెప్తారు. అదే అక్కడే ఉంది అంతా. ఈ మరపులోనే ఎరుకను తెచ్చుకోవడం కోసమే ధ్యానం. ఆత్మ మేల్కొలుపు కోసమే మనకి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అది లేకనే ఆత్మగా ఎలా మేలుకోవాలి? అసలు ఇది ఏంటి? ఈ సృష్టి ఏంటి? ఇదంతా ఈ స్థితి ఏంటి? అని మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మపరంగా మనము క్లోజ్డ్ ఐస్‌తో ఉన్నప్పుడు మనం నిద్రలో ఎలా అయితే కలలు కంటూ ఉంటామో, నిద్ర లేవగానే కల పోతుంది. అట్లాగే ఈ జన్మ మొత్తం అయిపోయిన తర్వాత చనిపోగానే ఇది కూడా ఒక కల లాంటిదే. అందుకే జగత్ మిథ్య, ఆత్మ సత్యం, బ్రహ్మ సత్యం అని అది తెలుసుకుంటారు. మనం ఆత్మలో పరంగా మేలుకున్నప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే వశిష్ఠ మహర్షి ఇక్కడ మనకి చెప్తున్నప్పుడు ముముక్షు ప్రకరణంలో ఇవన్నీ చెప్తూ మరి స్థితి ప్రకరణము మరి జరిగింది మన మనసే సృష్టిస్తోంది, ప్రతిబింబిస్తోంది ఇదంతా యాక్చువల్‌గా. మనమే బ్రహ్మలము, మనమే విష్ణుమూర్తులం, మనమే లయం చేసుకుంటున్నాం. ఎట్లా అయితే ఒక సాలెపురుగు ప్రతి ఒక్క దాంట్లో నుంచి వచ్చిన దాన్ని క్రియేట్ చేస్తూ మళ్ళీ అదే ఎలా మింగేస్తుందో, మనము మన యొక్క దృష్టితోటి, మన శరీర దృష్టితోటి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మన మానస దృష్టితోటి మనమే ప్రతిసారి క్రియేట్ చేసుకుంటూ బ్రహ్మలమవుతున్నాం. మరి ఆ స్థితిని అందులో క్రియేట్ చేసుకున్న దానిలో ఒక కొంతకాలంలో మనం ఉంటూ స్థితులు విష్ణుమూర్తులం అవుతున్నాము. ఆ తర్వాత కొంతకాలానికి అది అయిపోతుంది, లయం అయిపోతుంది. మరి అది మనమే శివుళ్ళం అవుతున్నాము. మరి ఈ 3 కూడా ప్రతిసారి వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. దీనన్నిటికి కారణం మనసే. అసలు యాక్చువల్‌గా ఇక్కడ సృష్టి అంతా కూడా ఉన్నదంతా ఒకటే చైతన్యమే. కానీ మనం ఎప్పుడు కూడా మనసు, ఆత్మ స్థితిలో లేక, మరి శరీర స్థితిలో, మనసు స్థితిలో ఉంటూ ఇవి క్రియేట్ చేసుకుంటున్నాము. సో, ఇది మనం ఎప్పుడైతే సాధన ద్వారా ఉన్నదంతా చైతన్యమే అని తెలుసుకున్నప్పుడు, ఉన్నదంతా అద్వైతమే. ఇక్కడ ద్వైతంగా లేదు. 2గా ఏదీ లేదు. ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే. ఇక్కడేదో 2గా ఉంటే తెలుసుకోవాల్సింది వేరే ఏదో ఉంటుంది. కానీ ఇక్కడ అడ్డుపడుతున్నది ఏంటంటే, నేను అన్నది శరీరము, మనస్సు. ఈ అడ్డుపడే దాన్ని మనము కాదు అని తొలగించుకుంటే, ఆ ఉన్నదాన్ని మనం చూడగలుగుతాం. ఎట్లా అయితే ఒక సముద్రం ఉంది. సముద్రంలో ఒక వేవ్ వస్తుంది. ఆ వేవ్ ఏంటి? నీళ్ళే కదా! సముద్రంలో ఉన్న నీరే. సో, ఇది మనం జన్మ తీసుకున్నది కూడా మనం ఒక తరంగం. సముద్రంలో ఉన్న ఒక తరంగాలం మనం. అది తరంగం కూడా సముద్రానికి చెందిందే కదా! సో, అట్లాగా మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మనం ఉన్నదంతా సముద్రమే, ఆ చైతన్యమే ఉన్నదంతా కూడా ఏకత్వమే అన్న ఆ అద్వైత మరి అది ఆ సూత్రం ఏదైతే ఉందో ఆ అద్వైత అనుభూతి ఎప్పుడైతే పొందుతారో, ఆ ఉన్నది 2గా లేదు. ఉన్నదంతా ఒక్కటే. నేను నాది ప్రత్యేకంగా ఏది లేదు. ఉన్నదంతా పరబ్రహ్మ తత్వమే అన్నది తెలుసుకున్న తర్వాత ఈ దుఃఖం అనేది పోతుంది అని చెప్పి మరి జీవన్ముక్తుడుగా ఉంటారు అప్పుడు వాళ్ళు అని జెప్పి చెప్తూ మరి వశిష్ఠ మహర్షి రాముల వారికి పురుష ప్రయత్నం చేతనే అది పొందుతాం గానీ మరి విధి వ్రాత, అదృష్టము అనుకుంటూ కూర్చోవడం అనేది లేదు అని చెప్తూ, మరి చక్కగా జ్ఞానోపదేశం చేయడం జరిగింది కనుకనే, మరి ఆయనకి పొద్దునైతే పట్టాభిషేకం అవుతుంది. కానీ కైకేయి మాత అడిగిన ఆ 3 వరాల వలన అప్పటికప్పుడు మరి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాల్సినొచ్చినప్పుడు కూడా ఆయన ఒకే సమస్థితిలో ఉన్నారు. అంతటా కూడా అంత ధర్మమూర్తిగా అంతగా నిలబడి రాజ్య పరిపాలన చేస్తూ అంత ఉన్నారు అంటే ఆయన 12 ఏళ్ల వయసు, అప్పుడు 13 ఏళ్ల వయసులోనే వశిష్ఠ మహర్షి ద్వారా సాధన చేసి మరి ఆత్మజ్ఞానాన్ని పొందారు కనుకనే మరి ఆయన జీవితంలో మరి ఒక ధర్మ స్వరూపంగా మరి నిలబడ్డారు. సత్యాన్ని తెలుసుకోవడం వల్లనే ధర్మం ఆయన పాటించగలిగారు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కూడా. సీతామాత కూడా అలాగే ఒక పక్క అలాగే జనకుడి దగ్గర పెరిగింది గనక ఆవిడ కూడా మరి బ్రహ్మజ్ఞాని వీళ్ళందరూ కూడా. సో, మనకి రకరకాల క్యారెక్టర్స్ రూపంలో ఈ రామాయణం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మరి
వ్యాస మనకి వశిష్ఠ మహర్షి వారు ఎంతో అద్భుతమైన ఈ 2 గ్రంథాలు మనకి భగవద్గీత ఎలాగో వశిష్ఠామృతం కూడా వశిష్ఠ గీత వశిష్ఠ ఆ హృదయం యోగ వాసిష్టం కూడా అట్లాంటిదే ఒక ప్రముఖమైన గ్రంథం. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పత్రిజీ అదే అన్నారు. ఇందులో ఉన్న 200 శ్లోకాలు నా మనసుని బుద్ధిని నిలిపివేసింది. అంటే అక్కడ ఆ శరీరము మనసు దాన్ని అక్కడ అయిపోయి తన ఆత్మతో తనకి కనెక్ట్ అయ్యే ఒక మంచి ఈ శ్లోకాల్ని మాత్రం తీసుకున్నాము అని చెప్పేసి పత్రిజీ మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక చక్కటి ప్రతిరోజు చదువుకునే భగవద్గీతల గ్రంథంలాగా ఇది కంఠస్థం చేయాల్సింది ప్రతి ఒక్కటి కూడా అని చెప్తూ మనకి మెసేజ్ ఇచ్చారు. నాకే అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్.